విశ్వనాథ సుబ్బరామయ్య గారి దంపతులకు మా ఆలూరు దంపతులు ఈ నూతన విశ్వావసనామ సంవత్సర పంచాంగాలను ఒక 3 వారికి అందజేస్తున్నాం. దైవ ప్రసాదంగా ఇది వారికి అందజేస్తున్నాం. ఎందుకనంటే మన సంస్కృతి, మన సంప్రదాయాలు మనం మర్చిపోతున్నాం. మన పండుగలు మనం మర్చిపోతున్నాం. ఎక్కడెక్కడో వచ్చినటువంటి పండుగలు చేసుకుంటున్నాం. కాబట్టి అలా ఉండకూడదని ఆ ఉగాదికి ముందుగానే ఈ పంచాంగాలు మనం ఇచ్చినట్లయితే కొంతమందికైనా వాళ్ళు దాన్ని పూజ చేసుకోవడం, దాని యొక్క ప్రాధాన్యత తెలుసుకోవడం, ఆ సాయంకాలం పంచాంగ శ్రవణం చేసుకోవడం అనే దానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఎంతో శ్రమపడినప్పటికీ కూడా అది మన శ్రమ కాదు, సంతోషంగా ఈరోజు వారికి అందజేస్తున్నాం. 10 మందికి గుడికి వచ్చిన వాళ్ళకి 10 మందికి 10 విషయాలు చెప్పేదానికి నిజంగా అది పారిజాత పుష్పం లాంటిది. కాబట్టి అయ్యా మీరు దయచేసి అందుకోండి. దాంట్లో ఉండేటువంటి విషయాలు 10 మందికి చెప్పుకోలేదు. అయితే ఇక్కడ కోవూరులో శ్రీ పంచాక్షరి బ్రాహ్మణ జాగృతి సంస్థ అనేటువంటి సంస్థ ఒకటి చక్కగా పనిచేస్తుంది. దానికి మన సింగరాజు భవానీ ప్రసాద్ గారు అధ్యక్షత వహించి ఉన్నారు. వాళ్ళ కార్యవర్గం ఉంది. అన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన పెద్దవారు 85 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఆయన ఎంతో ఓపికగా ఓర్పు కార్యక్రమాలు చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు. అదే క్రమంలో మనం చేసేటువంటి యొక్క పంచాంగంలో సహకారం కూడా వారి సంస్థ కూడా అప్పగించాలని ఈరోజు వారికి ఒక 21 పంచాంగములు ఆ సంస్థకి అప్పగిస్తున్నాం. అయ్యా మీ ముఖ్యమైనటువంటి కార్యవర్గ సభ్యులకు అందజేయండి. ఈ చేసినటువంటి పంచాంగములు ఉగాది పండుగ రోజున తప్పనిసరిగా ఉదయాన్నే పూజ చేసుకొని ఆ వేప చేదు తీసుకున్న తర్వాత సాయంకాలం పంచాంగం శ్రవణం చేసుకోమని చెప్పండి. ఒకవేళ వినేవాళ్ళు ఉంటే 10 మంది వచ్చి కూర్చొని వింటారు. లేకపోతే వాళ్ళ కుటుంబం వారికైనా పంచాంగ శ్రవణం చేయంటే ఆయన ఎందుకంటే ఆ పంచాంగ శ్రవణానికి ఉండేటువంటిది గొప్పతనం అనేటువంటి మన పంచాంగంలో చెప్పుకున్నారు. కాబట్టి అందువల్ల ఆ యొక్క పంచాంగ శ్రవణం ఆ రోజు చేసుకున్న దాని ఫలితం ఉంది. కాబట్టి మీరందరూ కూడా మన సంస్కృతికి తెలుగు సంస్కృతి, తెలుగు పండుగకు, తెలుగు ఉగాదికి ప్రాధాన్యత ఇస్తారని కోరుకుంటూ ఈ సహకారం ఇచ్చినటువంటి మనకు ఆర్థిక సహకారం అందించినటువంటి ఎక్కడో అమెరికా దేశంలో ఉన్నటువంటి వారికి ముందు మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగజేయాలని చెప్పి భగవంతుని మనందరూ కూడా ప్రార్థించుకున్నాం. స్వస్తి.